హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన మిడిల్ క్లాస్ ఇంటి రుచుల్లో వంకాయతో కూర తిన్నారు, బంగాళదుంప వంకాయ కూర కూడా తిని ఉంటారు. కానీ ఈరోజు మన మిడిల్ క్లాస్ ఇంటి రుచుల్లో వంకాయతో చట్నీ తినండి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు తీసుకొని అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా అంత చింతపండు తీసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి మనం ఉడికించిన అంత మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటాలు అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ప్లీజ్ అండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అవి కూడా మిక్సీలో తీసుకొని బాగా బరకగా మిక్సీ పట్టుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి ఈ చట్నీ. ఎప్పుడైనా మీరు తిన్నారా? ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.